నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు వివాదాస్పద గురువు అంటారు కొంతమంది, మరికొంతమంది హిందూ మతవాది అంటారు, ఎవరిని అనుకున్న నా దారి రహదారి అంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూగా చేయబోతున్నాం. గురువు గారు నమస్కారం. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. హరే కృష్ణ. అంటే గురుగారు ఈ నెల 25న రథసప్తమి రాబోతుంది. అసలు దీని యొక్క విశిష్టత మీ వ్యాఖ్యల ద్వారా విందామని. ఎలా జరుపుకోవాలి నేటి యువతకు? అసలు రథసప్తమి అంటే ఏంటి? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాక సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద ఉత్సవం రథసప్తమి. ఇది సూర్యుడి పండగ. మామూలుగా మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి మా అమ్మగారైనా మీ అమ్మగారైనా చక్కగా సూర్యుడికి ఎదురుగా పిడకలు పెట్టి ఓ ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలు తెచ్చి పాయసం వండి నివేదన చేస్తాం. ప్రధానం అలాగే మన స్నానం చేసేది ఇదంతా ఆ రోజు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సూర్య ఆరాధన మనకి చాలా ఉంది. సాధారణ హిందువు కూడా పొద్దున్న లేచి స్నానం చేశాక సూర్యుడికి మొక్కుతాడు. ఏ మంత్రాలు రాకపోయినా ఆ రోజు సూర్యుడి యొక్క ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి మనం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. అలాగే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. అలాగే తిరుమలలో ఆ రోజు చాలా ప్రత్యేకం. ఏంటి? రథసప్తమి. ఎందుకు? ఆ రోజు మొత్తం అన్ని వాహనాల్లోనూ స్వామివారు పెట్టుకొస్తారు ఒక్క రోజులో. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల్లో వస్తారు కదా, అన్ని వాహనాలు ఒక రోజులో వచ్చేస్తాయి. అంత ప్రత్యేకం. అర్థం చేసుకోండి. మేము ఒకసారి వెళ్ళాం, ఈసారి కుదరదు, ఇంకో చోట ఎక్కడికి వెళ్తున్నాం కాబట్టి సూర్యారాధన చేయడం ఆ రోజు ఎక్కువ చెయ్యాలి. మేము రోజు ఆదిత్య హృదయం ఖచ్చితంగా చదువుకుంటుంటాం. ఆ రోజు ఇంకా సూర్యుడికి సంబంధించినవి ఎక్కువ చదువుకుంటే మంచిది. ఉపవాసం ఉండగలిగినంతసేపు ఉంటే మంచిది. అంటే సూర్యుని ప్రాముఖ్యతని మనం తెలుసుకుని నిత్య జీవితంలో కనెక్ట్ అయితే మనం హెల్తీగా ఉంటాం. ఇంకా పౌరాణిక సంబంధమైనటువంటి చాలా విశేషాలు ఉంటాయి. ఒక శ్లోకంలో కొంత అర్థమయ్యేలా మీకు చెప్తాను. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తెల్లని కమలం మీద, పద్మం మీద కూర్చున్నటువంటి 7 గుర్రాల మీద కలిగినటువంటి ఒక చక్రం కలిగిన రథం మీద, సప్తాశ్వరథమారూఢం 7 గుర్రాలు పూనినటువంటి ఒక చక్రం కలిగినటువంటి రథం మీద ప్రయాణించేటువంటి కశ్యపుని యొక్క కుమారుడైన సూర్యునికి కశ్యపాత్మజం తం సూర్యం ప్రణమామ్యహం, ఆయనకి నా ప్రణామాలు అని చెప్తాం. సో సూర్యుడితో మనం కనెక్ట్ అయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం వస్తుంది. అందుకే మన వాళ్ళు డి విటమిన్ ఇప్పుడు చూడండి చాలా మందికి డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది. ఇప్పుడు నువ్వు యూకేలో ఉన్నారనుకోండి, మీరు రోజు సూర్యుడు రాడు. అమెరికాలో కొన్ని చోట్ల రోజు సూర్యుడు రాడు. ఆస్ట్రేలియాలో నేను మొన్న 10-12 రోజులు ఉన్నా, అప్పుడప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు రానప్పుడు కూడా అలా రోడ్డు మీద నిలబడి ఇంకా ప్రణామం చేసుకున్నాం. ఇక్కడ 365లో హీనపక్షం 300 రోజులు వస్తాడు. మరి ఇక్కడ డి విటమిన్ లోపం ఏంటి? అసలు నువ్వు లేవవు, లేచిన ఎండలో నువ్వు గడపవు, నీకు మంచి అలవాట్లు నేర్పాలి. నువ్వంటే పిల్లలు, మిమ్మల్ని కాదు, పిల్లలు నేర్పాలి కదా. నన్ను స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, సూర్యుడికి ఎదురుగా నిలబడాలి, ఆదిత్యం చదువుకో 7 నిమిషాలు, అది మంచిది కదా. అలా కనెక్ట్ అయి ఉంటాం, హెల్తీగా ఉంటాం. అందుకని ఆ రోజు సూర్యోపాసన ఎంత గురించి అంత చేయాలి. అలాగే ఇక్కడ హైదరాబాద్లో బంగారేశ్వరం గారు ఒకసారి ఈ శంకర జయంతిలో ఒక గొప్ప ఆయన పిలిచారు.
వారు సూర్య ఉపాసకులు. పెద్ద ఆయన ఒక కాలు మీదే నిలబడి ఈ సూర్య సంబంధమైనటువంటి సౌరయాగవది చేస్తారు. అప్పుడు వారు ఒక్క కాలు మీద నిలబడతారు, ఆ మంత్రం చెప్తారు, ఎన్నిసార్లు సాష్టాంగం చేస్తారు ఒక్క కాలు మీద పడి. చాలా బాగా సూర్యారాధన చాలా ఉత్తమం. ఆరోగ్యం, మనశ్శాంతి అన్నిటికీ. చాలా బాగా చెప్పారు గురువు గారు. అంతే. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.